ఇప్పుడు హైటెక్ సిటీ తీసుకుందాం. హైటెక్ సిటీలో భారీగా సాఫ్ట్వేర్ కంపెనీలు ఉన్నాయి. అవి నార్త్ ఎక్కువ ఉన్నాయి, దానికంటే మించి విదేశాలకు సంబంధించినటువంటి సాఫ్ట్వేర్ కంపెనీలు ఎక్కువ ఉన్నాయి. ఇప్పుడు అదే చర్చ ఎంఎన్సీ కంపెనీ. సో దానిలో మన తెలంగాణ వాళ్ళ కంటే కూడా ఉత్తరాది వాళ్ళు కావచ్చు, లేకపోతే ఆంధ్రప్రదేశ్ సంబంధించిన వాళ్ళు కావచ్చు ఎక్కువ ఉన్నారు. అవునన్నా. సో దాని మీద ఎందుకు పోరాటం చేయట్లేదు, దాన్ని ఎందుకు నిలదీస్తారు? ఓన్లీ మార్వాడి గుజరాత్ ఎందుకు నిలుస్తారు? ఇది ప్రైవేట్ ఒక ప్రయత్నం జరుగుతుంది. దాని గురించి మీరు ఏమంటారు? ఇప్పుడు మీరు అన్నట్టు రయేజా మైండ్ స్పేస్ కు, హైటెక్ సిటీ రయేజా మైండ్ స్పేస్ కు పోయినా, గచ్చిబౌలికి పోయినా, నేను కూడా ఆ ఏరియాలో పనిచేసి నేను కూడా ప్రైవేట్ ఎంప్లాయీ పొద్దున్న అక్కడ తిరుగుతాను. ఎస్, ఈ పెట్టుబడిదారులు ఎవరైతే ఉన్నారో, ఇప్పుడు మీకు తెలియదు ఏమన్నది, ఇప్పుడు తెలంగాణ మీకు చెప్తా, మీకు కూడా మన ఛానల్ కూడా ప్రజల వాస్తవాలు తెలియదు. ఇప్పుడు చూడండి సీనన్న, ఎల్బీ నగర్ లో ఆర్యవైశ్యులు రోడ్డు ఎక్కారు. విశ్వకర్మలందరూ స్వచ్ఛందంగా వాళ్ళంతా వాళ్ళ అమన్ గందులో బంద్లో పాల్గొన్నారు. మొబైల్ షాప్ ఓనర్లు అందరూ ఒక యూనిటీగా ఏర్పడి ఉప్పల్లో బంద్లో పాల్గొని, మేము వాళ్ళు డూప్లికేట్ మాల్ అమ్ముతా ఉన్నారు, మరి వాళ్ళకి ఎక్కడి నుంచి వస్తుందో ఏందో తెలియదు, అందమైనటువంటి అద్దాలు పెట్టి లైట్లు పెట్టి అట్రాక్ట్ చేసుకొని కస్టమర్లని ఇది చేసుకుంటా ఉన్నారు, వాళ్ళ దగ్గర ఏముందో మేము అయితే నష్టపోతున్నాం వాళ్ళు వచ్చారు. ఇక్కడ నష్టపోయేటువంటి ప్రజల వైపు ఇక్కడున్నటువంటి రాజకీయ నాయకులు ఉండకుండా మాలాంటి వాళ్ళు గొంతెత్తగానే మాధవి లత కానీ, లేకపోతే కేంద్ర మంత్రి బండి సంజయ్ కానీ ఖబర్దార్ అని పరోక్షంగా తెలంగాణ ప్రజలను హెచ్చరించి మార్వాడీల వైపు ఉన్నాడు. నేనేమంటున్నానంటే, ఇక్కడ ఉన్నటువంటి రాజకీయ నాయకులు మీరున్నటువంటి ఎంఎన్సీ కంపెనీలకు పర్మిషన్స్ ఇచ్చి, లైసెన్స్లు ఇచ్చి కంపెనీలు పెట్టుకోవడానికి, దాంట్లో ఉండేటోళ్ళు కూడా మన అప్పర్ క్యాస్ట్లే ఉంటారు. దాంట్లో కింద పనిచేసే బాత్రూమ్ కడిగేటోళ్ళు మాక్సిమం తప్పకుండా కూడా కొన్ని కమ్యూనిటీస్ ఉంటాయి, మన కమ్యూనిటీ కింది వర్గాల కమ్యూనిటీస్. మీరు చూడండి, బాత్రూమ్లు కడిగే వాళ్ళు, హౌస్ కీపింగ్ పని చేసే వాళ్ళు మొత్తం కింది కమ్యూనిటీస్ ఉంటాయి. కొంచెం హయ్యర్ పొజిషన్ లో జాబులు చేసుకునే వాళ్ళు బీజేపీలు ఉంటారు, అసిస్టెంట్ మేనేజర్లు ఏమో రెడ్లు ఉంటారు, మేనేజర్లు ఏమో కమ్మలు ఉంటారు, కంపెనీ మాత్రం బ్రాహ్మణులు ఉంటుంది. అక్కడ కూడా వర్ణ వస్తాయి, మీరు తీసుకురండి కెమెరాలు మనం తీసుకొని పోదాం. సో అక్కడ ఉన్నటువంటి పెట్టుబడిదారులకు కంపెనీలు పెట్టుకోవడానికి పరోక్షంగా సహకరించేది రాజకీయ నాయకులు కాబట్టి వాళ్ళు అక్కడ పెద్ద ఎత్తున ప్రైవేట్ కంపెనీలు పెట్టుకోవడానికి ఇది చేశారు. మీరు అన్నట్టు నార్త్ నుంచే వాళ్ళని రిక్రూట్ చేసుకుంటా ఉన్నారు. వాళ్ళు విల్లాస్లలో ఏమంటారు సొసైటీస్లలో ఉంటారు, 30-40 వేల కిరాయిని వాళ్ళు కట్టుకోగలుగుతారు, వాళ్ళు ఉంటారు. మేము ప్రైవేట్ రంగంలో కూడా రిజర్వేషన్స్ కలిపేయాలని కొట్లాడుతా ఉన్నాం. అక్కడైతే కల్చరు అంటే వాళ్ళు ఐటీలో వాళ్ళు యేసుప్రభు అదే క్రిస్మస్ వచ్చినప్పుడు క్రిస్మస్ చేస్తారు, దసరా వస్తే దసరా చేస్తారు, దీపావళి వస్తే దీపావళి చేస్తారు. మరి అది ఐటీ అనేది వెస్టర్న్ స్టైల్ కానీ ఇప్పుడు దానికే ఇది అవుతున్నారు కాబట్టి దాని మీద మీరు అన్నట్టు ఐటీ కంపెనీలలో కూడా రిజర్వేషన్స్ కల్పించాలని మేము పోరాటం చేస్తున్నాం. కానీ దాని జోలికి మీరు అన్నట్టు ఎప్పుడు పోలేదు, దాని మీద కూడా ఫోకస్ చేయాల్సినటువంటి అవసరం ఉన్నది. నాకున్న అవగాహన అయితే అది. ఇప్పుడు ఒక ఐటీ కంపెనీ పెడితే ఏం చేస్తారంటే, గవర్నమెంట్ ల్యాండ్ లీజ్కి ఇస్తుంది. అవును, గవర్నమెంట్ ల్యాండ్ తక్కువ ధరకు లీజ్కి ఇస్తారు. ఆ తర్వాత పవర్ లో సబ్సిడీ ఉంటుంది, వివిధ రకాల దాంట్లో సబ్సిడీ ఉంటుంది. ఇవి ఇచ్చినందుకు స్థానిక పరమైనటువంటి ఉద్యోగాలు కల్పించినట్టు ఒక రూల్ ఉంటుంది. అవును. సో కానీ ఆ కంపెనీలు ఏం చేస్తున్నారంటే ఈ నిబంధనలకు విరుద్ధంగానే నడుస్తా ఉన్నాయి. అవును. సో దాని గురించి ఎవరు మాట్లాడతలేరు అనేది ఇక్కడ ప్రధానమైన సమస్య. ఎందుకంటే మొన్న హరగోపాల్ సార్ మాట్లాడాడు కదా, హరగోపాల్ సార్ మాట్లాడు, పృథ్వన్న మాట్లాడు, జిలకరణ వ్యాసం కూడా రాశాడు. అంటే ఇప్పుడు ఐటీ హబ్ ఉన్నది, మన డల్లాస్ ఎదురుగా ఉంటది, డల్లాస్ ఎదురుగా ఐటీ హబ్ ఉంటది. మేము చాలా సార్లు మేము చెప్పాం కొన్ని కంపెనీలలో ఎవరున్నారు ఏంటి. ఇప్పుడు చాలా మంది ప్రజాప్రతినిధులు కూడా ఐటీకి సంబంధించిన మినిస్టర్లు కూడా వచ్చినప్పుడు చైనా వాడో, జర్మన్ వాడో, జపాన్ వాడో ఇక్కడ కంపెనీ పెడితే మన బిడ్డలకే ఉపాధి దొరుకుతుంది అని అంటాడు. కానీ వాస్తవానికి భూమి మనది, నీళ్లు మనది, కంపెనీ మాత్రమే మన ఏరియాలో ఉంటది, ఉద్యోగస్తుడు మాత్రం నార్త్ వాడు ఉంటాడు. నార్త్ ఉండని మేము కాదనట్లే, కానీ ఇప్పుడు ఏదైతే స్థానికస్తులకే 80% ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించడం ఆ ప్రతిపాదన మాత్రం ఉన్నది అన్న. మరి దాంట్లో ఉన్నారా లేదన్నా మీరు అన్నట్టు లెక్కలు బయట తీయాలి. అందులో కూడా మాకైతే అన్యాయమే జరుగుతుంది. మా బిడ్డలకు ఐటీ ఉద్యోగాలు చేసుకున్నటువంటి చదువుకున్నటువంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు మన దగ్గర ఉండి ఇంటర్వ్యూస్కి వెళ్ళి కాళ్ళ చెప్పులు అరిపోగా తిరిగి మళ్ళీ వచ్చి వ్యవసాయం పని చేసుకుంటా ఉన్నారు. కాబట్టి మీరు అన్నట్టు దాంట్లో కూడా లెక్కలు బొక్కలు ఉన్నాయి. దాంట్లో కూడా ఒక్కొక్కటే కదా సీన్ అన్న, ఇప్పుడే బయటపడుతుంది కదా. అప్పుడేమో ఫార్మా కంపెనీస్ ఉండే ఆంధ్ర వాళ్ళే తెలంగాణలో, దాంట్లో ఎంతమంది ఉన్నారో అడిగాం. మీరు అన్నట్టు ఇప్పుడు ఐటీలో కూడా నార్త్ కు సంబంధించిన వాళ్ళు వచ్చి జ్వరపడతా ఉన్నారు కాబట్టి దాంట్లో కూడా 100% మా బిడ్డలకు కల్పించాల్సింది. ఇప్పుడు అదే ఏరియాలో ఇక్కడ హైటెక్ సిటీ నుంచి గచ్చిబౌలి, నార్సింగి, నానక్రం కూడా ఆ ఏరియాలలో అవునన్నా ఎక్కువ శాతం విల్లా కమిటీస్ ఉంటాయి. అవును, విల్లాస్ ఉంటాయి. అపర్ణ, మై హోమ్ కావచ్చు, జేబీరి కావచ్చు, భుజా కావచ్చు, బిల్డర్స్ కావచ్చు. అందులో కంప్లీట్ గా నార్త్ డామినేషన్ వల్ల ఇక్కడ ఉన్నటువంటి తెలుగు వాళ్ళు, నాట్ ఓన్లీ తెలంగాణ, తెలుగు వాళ్ళు 2 తెలుగు రాష్ట్రాల వాళ్ళు ఇబ్బందులు పడుతూ ఉన్నారు అనేది ప్రధానంగా చాలా రకాల గొడవలు కూడా జరుగుతున్నాయి. అవును, వాళ్ళ అంటే ఆ కమిటీ అసోసియేషన్ నిర్ణయాల వల్ల కావచ్చు, అవి మీకు మీ దృష్టికి వచ్చి ఉండొచ్చు అది. సో దాని గురించి మీరు ఏమంటారు? అసలు మీరు నల్లగండ్ల దగ్గర అపర్ణ సర్వర్స్ ఉంటాయి. ఎస్,
చాలా ఎక్కువ హైదరాబాద్ లోనే ఎక్కువ అపర్ణ ఉన్నదంటే అక్కడే. సరే నెంబర్ ఆఫ్ బ్రాంచెస్ ఉంటాయి కాదంటే, అపర్ణ కావచ్చు, మై హోమ్ కావచ్చు, జేబేరీ కావచ్చు, A to Z కావచ్చు, ఇంకా రకరకాల కొన్ని పేర్లు మనం మర్చిపోయినప్పటికీ, అంటే నార్త్ కు సంబంధించినటువంటి ఐటీ ఎంప్లాయీస్ కావచ్చు, మీరు అన్నట్టు ఈ అద్దాలు పెట్టుకుంటారు చూసావా, స్పెట్స్, దాన్ని ఆప్టికల్స్ ఏమంటారు కదా, ఆప్టికల్స్ రకరకాల బిజినెస్ చేసుకునే వాళ్ళందరూ విల్లాలు కొనుక్కుంటారు. మీరు చూడండి, ఒక్క SC ST BCలకు కూడా అటువంటి విల్లాల అటువంటి దాంట్లో బిల్డింగ్ అంటే సొంత ఇండ్లు ఉన్నాయని నేను అనుకోవట్లే, ఉన్నాగానే తిరుగుండొచ్చు. అంతే అంతే అంతే. వీళ్ళ ఆధిపత్యం, ఇప్పుడు భూమి మనది, నేల మనది, ఏరియా మనది. మీరు అన్నదే నేను చెప్తాను, పామిడాస్ అని ఉన్నది, అపర్ణ పామిడాస్, మల్లారెడ్డి గారి అబ్బాయి ఉంటాడు కొంపెల్లి దగ్గర. నా దృష్టికి వచ్చింది, వాళ్ళు ఆల్రెడీ చెప్పారు. దాంట్లో నార్త్ కు సంబంధించినటువంటి వాళ్ళ పండుగలు వచ్చినప్పుడు ఒక రకమైనటువంటి అంగు ఆర్భాటాలను ఏర్పాటు చేస్తారు. మన తెలంగాణ బతుకమ్మ వచ్చినా, మన తెలంగాణ బోనాలు వచ్చినా, లేకపోతే మన తెలంగాణ సమ్మక్క సారక జాతరలు వచ్చినా, మనోళ్ళు కుల దేవతలు ఉంటాయి, పోషమ్మ తల్లి, ఎల్లమ్మ తల్లి, ఉప్పలమ్మ తల్లి, పెద్దమ్మ తల్లికి మొక్కులు మొక్కుంటారు, ఆటపిల్లను కూసుకుంటాం మనం, ఇలాంటి మన కల్చర్ ఉంటుంది మనకు. సో అటువంటి పండుగలు చేసుకుంటాం అన్నప్పుడు ఈ డామినేషన్ బతుకమ్మ పండుగకి ఇచ్చినటువంటి వాళ్ళ పండుగకి ఇచ్చినటువంటి ప్రాధాన్యతని మన పండుగలు వచ్చినప్పుడు ఇవ్వట్లేరు. ఇది ఎక్కడ పండుగ అని చిరాకు పడేటువంటి దాంట్లోకి వెళ్ళిపోతా ఉన్నారు వాళ్ళు. కానీ ఇది మన చేతకంతనమే కదా, వాళ్ళని ఏం లాభం, మన కల్చర్ ని మనమే కదా ప్రొజెక్ట్ చేసుకోవాలి. వాళ్ళ ఆధిపత్యం, వాళ్ళు మెజారిటీ ఉన్నారు కదా దాంట్లో. ఇప్పుడు మెజారిటీ సభ్యుల అభిప్రాయమే దానికి ఓనర్ ఉంటాడు, కమిటీ నెంబరో గిమ్మరో ఉంటాడు కదా, సొసైటీ అధ్యక్షుడనో గిధ్యక్షుడనో ఉంటాడు. కాబట్టి ఆయన కూడా నాకు తెలిసి నార్త్ కు సంబంధించిన ఆయన గుజరాత్, మార్వాడి, రాజస్థాన్ ఆయననే ఉంటాడు. దానికి కలెక్ట్ చేస్తారు వాళ్ళు, ఇంటికి 5,000 10,000, వీళ్ళకు 5,000 10,000 ఆయన దగ్గర జమ ఉంటది. ఎలా ఖర్చు పెట్టాలి, ఏం చేయాలి, మెయింటెనెన్స్ చార్జెస్ అని ఉంటుంది. కాబట్టి దాంట్లో కూడా ఆధిపత్యం జరుగుతుందన్న విషయం వాస్తవం. మీకు ఎగ్జాంపుల్ చెప్పా. అలా చాలా కమ్యూనిటీ గైడ్ లైన్స్ ఏవైతే ఉంటాయో వాటిని అందరినీ ఒకేలా చూడాలి కదా. మేము వద్దంటలే, మీ దాడే మీరు ఆడుకోండి, మీ బంగడి, మీ దాలబాటి, మీ పండుగలు ఏవేవో ఉంటాయి, మీరు చేసుకోండి కాదంటే. కానీ మా మీద ఆధిపత్యం చెలాయిస్తా అంటే కనుక మా బిడ్డలు దాంట్లో ఇప్పుడిప్పుడే సీన్ వీళ్ళన్నీ బయటపడతా ఉన్నాయి. 100% మీరు అన్న ఆధిపత్యం కూడా అక్కడ ఉన్నది. మరి ఏం చేద్దాం, ఒక గ్రామాలలో మాత్రమే లేదు. మా ప్రమాదం మేము చెప్పేది అదే కదా. ఈ మార్వాడి వాళ్ళు గ్రామాలలో జొరబడితే రేపు ఆ ప్రమాదం కూడా కొంచెం 100% వస్తుందన్న నా భయం.